రమ్మని వస్తుంది గత వారం 15 రోజుల నుంచి వానలతో ముఖ్యంగా మెంత అనే ఒక తుఫాను ప్రభావం వల్ల మరి పంటలన్నీ నేలకు రాలి నేల కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది. కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి తడిసిపోయినటువంటి ధాన్యం, కొట్టుకపోయినటువంటి ధాన్యం, నేలకు వాలినటువంటి వరి, తడిసినటువంటి పత్తి, రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే టైం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, యంత్రాంగానికి సోయి లేదంటే ఈ ప్రజల పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి డిఆర్ఓ గారికి, ప్రభుత్వానికి దీన్ని మరి రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వడగళ్ల వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా, ఇదే నల్లగొండ జిల్లా, ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి, మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి ఈ రెండేళ్లలో జరిగినటువంటి గతంలో చాలా నష్టం జరిగితే పోయిన సంవత్సరం గాని ఇప్పుడు గాని ముఖ్యమంత్రికి సోయి లేదు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సోయి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సుమారుగా 1,300 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉంటే 30% కూడా ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు, కొనుగోలు ప్రారంభం కాలేదు. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యే లేడా ఉన్నారు, గాడిద పలిగిట రోముతున్నారా? ప్రజలు ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది? మరి ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రైతాంగం అంతా ఆనాడు మరి ఏదో రైతు ప్రభుత్వం అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే, మరి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇవాళ రైతులంతా కూడా నమ్మి ఓట్లేస్తే ఇవాళ ఇంత భారీ నష్టం జరిగినా రైతులు అన్నమో రామచంద్ర అని రోధిస్తున్నా, మరి రోజు మనం పేపర్లలో ఈ విధంగా చూస్తా ఉన్నాం. ఇది కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి పత్రికలన్నీ, టీవీలన్నీ కూడా మొత్తుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిరోజు అన్ని పత్రికలు కూడా ఇవాళ ఈ విధంగా రాస్తా ఉన్నాయి. ఇవాళ నేల కొరిగినటువంటి రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తే ఇది హృదయ విదారకంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇవాళ నేల వాలినటువంటి
ఈ యొక్క